ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. సాయంకాల వేళలో తిరిగి ప్రభు సన్నిధిలో ఆయనను స్తుతించుటకు ఆరాధించుటకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవాతి దేవునికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచుకుంటే మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, మరొక దినములో మమ్మల్ని ప్రవేశపెట్టి ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు నీ కృప, నీ కాపుదల, నీ భద్రత, క్షేమాన్ని మా యొక్క రాకపోకల్లో మీరు క్షేమంగా గృహానికి నడిపించిన విధానం బట్టి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎందరైతే మాతో పాటు కలిసి లైవ్లో పాలు పంపులు పొందుతున్నారు అతి బిడ్డలను, వారి కుటుంబాలను ప్రభు జ్ఞాపకం చేసుకునండి. కూడి వచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి ప్రభు. వినగల చెవులో, గ్రహించగల మనసు, స్తుతించగల పెదవులు అనుగ్రహించండి. మాట్లాడేది నేను కాదు, నాలోని పరిశుద్ధాత్మ నుంచి మాట్లాడుటకు సహాయాన్ని అనుగ్రహించగలరని కూడి కాదు నుంచి అంతం వరకు మీరు మా మధ్యలో ఉండి జరిగించి ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. హల్లెలూయా. పాట పాడుకుందామా? స్తుతించెదని నామం దేవా అనుదినం, స్తుతించెదని నామం దేవా అనుదినం. దయతో కాపాడినావు, కృపని చూపించినావు. దయతో కాపాడినావు, కృపని చూపించినావు. నిన్నునే మరువని, నిన్నునే విడువని, నిన్నునే మరువని, నిన్నునే విడువని. స్తుతించెదని నామం దేవా అనుదినం. సిలువే నాకు శరణం, నీవే నాకు మార్గం. సిలువే నాకు శరణం, నీవే నాకు మార్గం. నిన్నునే మరువని, నిన్నునే విడువని, నిన్నునే మరువని, నిన్నునే విడువని. స్తుతించెదని నామం దేవా అనుదినం. పాపి నయ్యుండగా నేను రక్షించి దరి చేర్చినావు. పాపి నయ్యుండగా నేను రక్షించి దరి చేర్చినావు. నిన్నునే మరువని, నిన్నునే విడువని, నిన్నునే మరువని, నిన్నునే విడువని. స్తుతించెదని నామం
దేవా అనుదినం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. దావీదు కీర్తన 20వ అధ్యాయము. ఈ కీర్తనను చదువుతూ నేటి దిన భాగముగా ఈ కీర్తనను చదువుకుందాం. దావీదు మహారాజు ప్రధాన గాయకుడిగా ఈ యొక్క కీర్తన తన యొక్క అనుభవములో నుంచి వచ్చిన కీర్తనగా ఈ కీర్తనను మనం చూడగలుగుతాం. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక. యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక. యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. ఇక్కడ బాగా గమనించండి ప్రియ నా దేవుని బిడ్డలారా. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక. ఎవరైతే ఆయన సన్నిధిలో నిలబడి మొరపెడతారో, ఆయన సన్నిధిలో నిలబడి గోజాడతారో, ఆయన సన్నిధిలో నిలబడి ప్రార్థిస్తారో, ఆపత్కాలములో అందరూ నిన్ను చేయవిడిచిన, లోకము నిన్ను వెలివేసిన, నిన్ను ఆదుకునే దేవుడు, నిన్ను ఓదార్చే దేవుడు నీ ఆపత్ కాలములో నీకు జవాబు అనుగ్రహించువాడు. ఆపత్ కాలమందు ఉత్తరమిచ్చువాడు. ప్రార్థనకు చెవియొగ్గి నీ మనవులను దేవుడు అంగీకరించి నీ ప్రశ్నలకు జవాబును దయచేవాడు. హల్లెలూయా. చూశారు కదా, ఆపత్కాలమందు ఎవరు సన్నిధికి వెళ్ళాలి, ఎవరిని అడగాలి, ఎవరి సన్నిధిలో ప్రార్థన చేయాలి అనే విషయాన్ని దావీదు తన యొక్క అనుభవపూర్వకముగా ఈ కీర్తన రాశాడు. ఆయన వెళ్ళాడు, ఆపత్కాలములో వెళ్ళాడు, దేవుని సన్నిధిలో మొరపెట్టాడు. ఆయన జవాబిచ్చేంత వరకు ప్రతి అవసరాల నిమిత్తమై, ప్రతి హెల్ప్ నిమిత్తమై, ప్రతి సహాయము నిమిత్తమై దేవుని సన్నిధిలో ఉత్తరము ఇచ్చే వరకు, జవాబు ఇచ్చే వరకు మొరపెట్టాలని చెప్తున్నాడు. కొంతమంది జీవితాల్లో మనం పరిశోధించి చూసినట్లయితే కొంత సమయాన్ని మాత్రమే కేటాయిస్తారు. వారు హృదయంలో అనుకుంటారు, నేను 3 వారాలు వెళ్ళాలి, 4 వారాలు వెళ్ళాలి, 5 వారాలు వెళ్ళాలి, ఆ 5 వారాల్లో కార్యం జరగాలి, జరగకపోతే నేను వెళ్ళను అని తీర్మానం తీసుకుంటారు. నీకు ఉత్తరం, జవాబు దొరికే వరకు నీ పోరాటం కొనసాగుతూనే ఉండాలి దేవుని సన్నిధిలో. అది 1 డేలో దొరకవచ్చు, 1 వీక్లో దొరకవచ్చు, 1 మంత్లో దొరకవచ్చు, 1 ఇయర్లో దొరకవచ్చు కదా. అది ఎప్పుడైనా కానీ ఆయన సన్నిధిలో మాత్రం నువ్వు నిలబడాలి. నీ సొంతగా డిసైడ్ చేసుకుంటావా? 2 రోజులు 3 రోజులు వెళ్తాను, ఆ రోజు కార్యం జరగకపోతే నేను వెళ్ళిపోతాను. నీ సొంత నిర్ణయం అది? దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మొదట నిన్ను నువ్వు ప్రశ్నించుకో. ఆయన సన్నిధిలో నువ్వు వెళ్తున్నది ఏ కాలములో? ఆపత్కాలములనా, కష్టకాలములనా, నిన్ను ఎవరు చేరది అనే సమయంలో ఆయన సన్నిధికి నువ్వు వెళ్తున్నావా? ఆలోచన చేయి. నీ స్థితిగతి ఏమిటి? నీ ఆపత్కాలములో నిన్ను నమ్ముకున్న వారు ఎవరు కూడా నిన్ను దరి చేరనీయలేదే. ఎవరు కూడా నిన్ను చూసి అసహించుకున్నారే. ఎవరో వాడొస్తే అయ్యో వాడికి ఒక సాయం చేయాల్సి వస్తుంది ఉండి కూడా లేదని చెప్పి అవమానపరచలేదా? చివరిగా ఎవరి కొరకు, ఎవరి సన్నిధిలో నువ్వు నిలబడాలో, ఆపత్కాలంలో ఎవరిని అడగాలో
నిర్ణయించుకున్నావు కదా. అది కొంతకాలం కావచ్చు, అది ఎంత సమయమైనా పర్వాలేదు. నీవు పొందుకున్న ఆపత్కాలం, కష్టకాలం ఆ దేవుని సన్నిధిలో నిలబడాలి. అందుకే యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరింపచేయును. మన పితరుడైన యాకోబు, మన పితరుడైన అబ్రహాము, ఈసాకు, యాకోబు, ఆ దేవుడు నమ్మకమైన దేవుడు. ఆ దేవుని యందు నీవు నమ్మకం ఉంచినట్లయితే ఏ ఆపదలోనైనాను ఇదిగో నేనున్నా అభయమిచ్చు దేవుడు. నువ్వు ఆపదల్లో నిన్ను పలకరించి, దేవా నాకు ఈ సహాయము చెయ్యి అని అడిగితే, ఇదిగో నేనున్నాను బిడ్డ, సహాయము చేయడానికి సమర్థుడైన దేవుడు. అందుకే దావీదు చాలా చక్కగా ఆయన సన్నిధిలో నిలబడడం, ఆయన సన్నిధిలో అడగడం, ఆయన సన్నిధిలో ఉత్తరము జవాబు దొరికే వరకు కూడా ఆయన వీడలేడు. కనుక ప్రియా నా దేవుని బిడ్డ, 2వ వచనం, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయనుగాక. నీకు సహాయము చేయాలన్నా, నీ ప్రార్థనకు జవాబు రావాలన్నా, నీ సమస్యలు తీరాలన్నా ఎక్కడి నుంచి జవాబు రావాలి? పరిశుద్ధ స్థలం. పరిశుద్ధ స్థలములో నుంచి ఆయన నీకు సహాయము ఎప్పుడు, ఎక్కడ? నీ ఆపత్కాలములో నీవు మొరపెడితే నీకుత్తరమిచ్చు దేవుడు పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయనుగాక. ఇంత డైరెక్ట్ గా మాట్లాడి సహాయము చేయగల దేవుడు. చూడండి, ఇంకా కంప్లీట్ గా కాలేదు. సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. ఎక్కడి నుంచి? ఆయన సన్నిధిలో నుంచి నిన్ను ఆదుకొనుగాక. ఆపత్కాలంలో ఉన్నావా నా ప్రియ దేవుని కుమారుడా, కుమార్తె? అనారోగ్యములో ఉన్నావా నా ప్రియ సహోదరి, సహోదరుడా? అయ్యో నీ ప్రార్థనకు జవాబు కావాలా? అయ్యో నీకు స్వస్థత కావాలా? నీ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలా? నీ కుటుంబ సమస్యలు దూరమైపోవాలా? అయ్యో ప్రార్థన చేస్తున్నావా? నీ ఆపదల్లో దేవుడు నీకు జవాబిస్తాడు. ఆయన పరిశుద్ధ స్థలములో నుంచి, ఆయన పరిశుద్ధ స్థలములో నుంచి ఆయన నీకు సహాయము చేసి దేవుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగుగాక. 3వ వచనం, ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకొనుగాక. నైవేద్యములు అనగా మన పూర్వీకులు బలి అర్పణలు జరిగేవి. ప్రత్యేకముగా క్రొవ్విన దూడను వధించినప్పుడు ఆ క్రొవ్వు కలిగి ఆ క్రొవ్వును మాత్రమే నైవేద్యానికి వాడేవాళ్ళు. అప్పుడు ఆ నైవేద్యము దేవుని సన్నిధిలో, ఆ బలిపీఠము దేవుని సన్నిధిలో అంగీకరించబడుతుంది అనేది మన పూర్వీకులు ఆచరించేవారు. ఇప్పుడు మారిపోయింది. యేసు ప్రభు నీకు బలి అర్పించడం అవసరం లేదు. తానే తండ్రి అయిన దేవునికి నైవేద్యముగా బలి అర్పణ అయ్యాడు, అర్పించబడ్డాడు, నీకు స్వేచ్ఛనిచ్చాడు. నువ్వు ఇంకా బలి అర్పించాల్సిన పని లేకోకుండా ఆ దేవుడు చేసేసాడు. యేసు ప్రభుల వారు నైవేద్యము తండ్రికి అర్పించాడు. కేవలం ఇప్పుడు నువ్వు ఆయనను నమ్ముకొని, ఆయన మీద ఆధారపడి, ఆయన యందు విశ్వసిస్తే చాలు, నీ ప్రార్థనలకు జవాబిస్తాడు.
నీ ఆపత్కాలములో నిన్ను ఉద్ధరించే దేవుడై ఉన్నాడు. నీకు సహాయము చేయగల సమర్థుడై ఉన్నాడు. నైవేద్యములు ఈరోజు ఎలా సమర్పించాలో తెలుసా? మోకరించి, కన్నీటి నైవేద్యం, మోకరించిన నైవేద్యం, వ్యక్తిగత ప్రార్థన నైవేద్యం, దేవునితో వ్యక్తిగత నువ్వు గడిపే ఆ యొక్క నైవేద్యం కేవలం స్తుతి ఆరాధన ద్వారా నైవేద్యాన్ని సమర్పించవచ్చు. కేవలము స్తుతిస్తూ, ఆరాధిస్తూ, గణపరుస్తూ, మహిమపరుస్తూ, కీర్తించి, కొనియాడుతూ నైవేద్యాన్ని ప్రభుకు సమర్పించు. ఆ తర్వాత నీకున్న ఆపదలను వివరించు, నువ్వు పడుతున్న శ్రమలను వివరించు, నువ్వు పడుతున్న కష్టాలను వివరించు, దేశంలో జరుగుతున్న ఆ విపత్తులను వివరించు, దేశంలో జరుగుతున్న ఆ తుఫానుల విషయంలో దేవునికి సమర్పించు. నైవేద్యముగా నీ ప్రార్థన విజ్ఞాపన. నువ్వు బాగుంటే కాదు, నీ చుట్టుపక్కల ఉన్నవారందరూ కూడా క్షేమంగా ఉండాలి, నాకంటే సంతోషంగా ఉండాలి అని నైవేద్యం దేవుని ఎదుట కుమరించు. ఆలకిస్తాడు, జవాబిస్తాడు, ఆలకిస్తాడు. నీ ఆపత్కాలములో నువ్వు చేసిన ప్రార్థనకు ఆయన జవాబిచ్చుగా ఉంటాడు. నువ్వు కోరినట్టు నువ్వు ప్రార్థన చేసినట్టయితే ఆయన నీకు సమాధానం ఇస్తాడు. సమస్య ఏదైనా పర్వాలేదండి, నీ ఆపద ఏదైనా పర్వాలేదండి, ఎవ్వరూ తీర్చలేని ఆపదల్లోనే ఉండిపోయావా? అయినా పర్వాలేదు, అయినా పర్వాలేదు. నా ప్రభు, నేను ఆరాధిస్తున్నా నా దేవుడు నన్ను రక్షించి నన్ను నిలబెట్టిన నా ప్రభు ప్రార్థనలకు జవాబిచ్చువాడు, స్వస్థతలు కలగజేయువాడై ఉన్నాడు, అద్భుతాలు చేయగల సమర్థుడైన దేవుడై ఉన్నాడు. కాబట్టి దావీదు తన అనుభవంలో నుంచి రాస్తున్నాడు. ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకొనెను. దేవుని సన్నిధిలో ఆ రోజుల్లో దావీదు నైవేద్యములను సమర్పించేవాడు. నైవేద్య బలులను దేవుని సన్నిధిలో ప్రశస్తమైనవి, క్రొవ్వినది దేవునికి అర్పించేవాడు. ఈరోజు ఆ పని లేదు. నువ్వెక్కడ కూర్చున్నది పరిశుద్ధ స్థలమే. నీ ఇంటిలో నిన్ను పరిశుద్ధంగా చేస్తాడు, నీ బెడ్రూమ్లో నిన్ను పరిశుద్ధంగా చేస్తాడు, అయ్యో నీ హాల్లో నిన్ను పరిశుద్ధంగా చేస్తాడు. నువ్వు నిలబడి నా దేవా అంటే చాలు, ఆ స్థలమంతా కూడా పరిశుద్ధంగా మారిపోతుంది. ఇంకా నీ నైవేద్యాన్ని ఆయన ఆరాధించటానికి నువ్వు నిలబడు. నేను ప్రార్థనలకు జవాబిస్తాను. అయ్యో ఇలాంటి స్థలంలో ఉండి నాకు మొరపెడుతున్నాడే, ఈ మొర నేను అంగీకరించను, ఈయన ఉండాల్సిన చోటు ఇది కాదుకా, ఎక్కడో ఆయన నిర్ణయించుకున్న స్థలంలో ఉండాలికా అని అన్నాడు. అయ్యో ఆదివారపు ఆరాధనలో ఆలయంలో అడుగుతూనే చేస్తానుగా అనడు. నువ్వు ఏ సమయంలో, ఏ పరిస్థితుల్లో, నీ ఉన్న సిచ్యువేషన్ బట్టి, నీ ఉన్న ఆపదను బట్టి, నీ ఉన్న పరిస్థితి ప్రభావాన్ని బట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా మొరపెట్టడం ఆరంభించు. జవాబిచ్చేవాడుగా ఉన్నారు. అది ఏ రకమైన ప్రార్థన చేయడానికి నువ్వు సిద్ధమయ్యావో, నైవేద్యాన్ని సమర్పించడానికి సిద్ధమైనావో ఆయన ప్రతిదీ ఆలకిస్తాడు. స్తుతించు, ఆరాధించు, 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 గణపరచు, 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 ప్రభుని గణపరచు. నీ దహన బలులను అంగీకరించును గనక నీ కోరికలను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు కొన్ని కాదండి, ఆలోచనల యావత్తు ఏం చేస్తాడట? సఫలం చేస్తాడు. సరేలే కొన్ని చేసి కొన్ని వదిలేస్తాడు, కొన్ని చేసి కొన్ని తర్వాత చూసుకుందాంలే
అనేది కాదు నా ప్రియ సహోదరి సహోదరుడా. నువ్వు ఆలోచన చెయ్యి. దేవుని సన్నిధిలో నీ యొక్క ఆలోచనల యావత్తు సఫలము చేయు దేవుడై ఉన్నాడు. నీవు ఆలోచన చేద్దాము అనుకోక మునిపే ఆయన తెలిసిపోద్ది. దేని గురించి నువ్వు ప్రార్థన చేస్తావు అయినా నేను నీ కోరికలను సిద్ధింపచేసి నీ ఆలోచనలు యావత్తు సఫలము చేసి దేవుని వైపు నీ ఆపదల్లో ఎందుకు దేవుని చేయి పట్టుకోక వదిలిపెడుతున్నావు? ఎవరో ఎక్కడో ఉన్నారు, నా ఆపదల్లో వాడు సుట్టైన వాడు నా ఆపదల్లో వాడుకుంటాడు ఆదుకుంటాడు అని పరిగెత్తుకొని మన దగ్గరికి వెళ్ళావే, ఏమైపోయింది? వట్టి చేతులతో రిటర్న్ అయిపోయావు. ఏమైపోయింది? 4 మాటలు వాడు అన్న తర్వాత ముఖం చిన్నపుచ్చుకొని వచ్చావు. అందుకే నా అనే వారింటికి ఎక్కడికి వెళ్ళకు. కేవలము ప్రతి ఒక్క ఆపదలో ఉన్న ప్రతి ప్రార్థన చెవియొగ్గి జవాబిచ్చు దేవుడు నీకున్నాడు. మర్చిపో. మొదట ఆయన సన్నిధిలో మోకరించు. మొదట ఆయన సన్నిధిలో నువ్వు నీ యొక్క ఆపదల విషయంలో మొరపెట్టడం ఆలోచించు. నీకున్న సమస్తమైన వాటిని ఆయన ఎదుట ఉంచు. తప్పక జవాబిస్తాడు. నీ సన్నిధికి నువ్వు నిలబడ్డ చోటికే, నీ ఇంటికే ఎవరినో ఒకరిని ఏర్పాటు చేసి వెళ్ళు. ఆ ఇంటిలో ఉన్న సమస్యను తీర్చుపో అని మెడలు బట్టి నూకేస్తాడు. ఆ వ్యక్తి నీ ఇల్లును వెతుక్కుంటూ వస్తాడు. హల్లెలూయా. ఎన్ని జరగలే మా జీవితంలో ఆపదలో. అనుకోకుండా ముఖం పరిచయం లేకపోయినప్పటికీ కూడా దేవుడు మాతో మాట్లాడినప్పుడు అనేకమైన రోగస్తుల దగ్గరికి వెళ్ళాం. మేము అపోలో హాస్పిటల్లో కరుణాకర్ అని ఒక కుమారుడు, ఆయనకు నాకు ఎటువంటి పరిచయం లేదు. ఆయనకు నాకు ఎన్నడూ చూసుకున్న జ్ఞాపకాలు లేవు. నా జిల్లా కాదు, నా తాలూకా కాదు. కాకపోతే ఆయన వరంగల్ డిస్టిక్, నేను మహబూబ్నగర్ డిస్టిక్, హైదరాబాద్లో ఉన్నాం. కానీ అపోలో హాస్పిటల్లో యాక్సిడెంట్ అయ్యి తన కాళ్ళు భయంకరమైన స్థితిలోకి జారిపోయినప్పుడు ప్రేరేపణ వెళ్ళు దర్శించు. నేను పాస్టర్మ గారు కంటిన్యూగా 1 month గ్యారేజ్ మోసుకొని ప్రతిరోజు ప్రార్థన చేసి నూనె రాసి దేవుని సన్నిధిలో ప్రార్థించేవాడు. అలాగా దేవుడు ఎవరినో ప్రేరేపణ కలిగిస్తాడు. నీ సన్నిధికే పంపిస్తాడు, నీ ఇంటికే పంపిస్తాడు. సహాయము చేసేవాడు వెతుకుతూ నీ సన్నిధికి వస్తాడు. హల్లెలూయా. ఇలాంటి నమ్మకం ఉండాలి నా ప్రియ సహోదరుడు. ఆపత్కాలములో చింతిస్తున్నావా? ఆపత్కాలములో నా అనేవారు అందరూ చెయ్యి విడిచారని బాధతో ఉన్నావా? నీ కొరకు ఎన్నడో నీ బాధలన్నీ భుజాన మోసుకోవడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. నీ బాధలన్నిటినీ ఆయన్నే భరించడానికి సిద్ధంగా ఉండి నీ ఆపత్కాలంలో నీ ప్రార్థన వినడానికి సంసిద్ధంగా ఉన్నాడు. 5వ వచనం, యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సవము చేయుచున్నాము. మా దేవుని నామమును బట్టి ధ్వజమెచ్చి ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక. దేవునికి స్తోత్రము కలుగును గాక. నీ ప్రార్థన బాగా ఆలోచన చేయండి. నీ ప్రార్థనలు అన్నాడు, నా ప్రార్థనలు లేక. నీ ప్రార్థనలు, నీ కోరికలు, నీ ఆపదలను సఫలము చేసింది. జ్ఞాపకం చేసుకో. నీకు కలిగిన శ్రమ, నీకు కలిగిన ఆపది, నీకు కలిగిన సమస్తాన్ని సరిచేయడానికి
ఆయన నిన్ను వాడుకుంటాడు. ఆయన నిన్ను వాడుకుంటాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, మా దేవుని నామమును బట్టి జయోత్సవము చేయుదుము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలము చేయును గాక. అన్నీ, కొన్ని కాదండి, అన్నీ అయ్యేంత వరకు పట్టుదల విడకు, ప్రార్థన శక్తిని మానకు. నీ అన్నాడు అంటే ఖచ్చితంగా నీవు ఏ పరిస్థితిలో ఉన్నావో ఆయనకు తెలుసు. ఏ ప్రాబ్లమ్స్ లో ఉన్నావో, ఏ ఆపదల్లో ఉన్నావో ఆయనకు తెలుసు. నీ అని సంబోధించాడంటే ఖచ్చితంగా నీ ప్రార్థనించాడు, ఖచ్చితంగా నీ కోరికను సఫలం చేస్తాడు. ఆలోచన చేస్తున్నావు? ఈరోజు మొదలుపెట్టు, ఈరోజే మొదలుపెట్టు. ఆయన సన్నిధి. యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సవం చేసేదము. మా దేవుని నామమును బట్టి ధ్వజం ఎత్తెదము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలము చేయును గాక. యెహోవా తన అభిషక్తునికి రక్షించుమని నాకిప్పుడు తెలియను. రక్షణార్థమైన తన దక్షిణ హస్తము బలం చూపును. తన పరిశుద్ధ ఆకాశం నుండి తన ఉత్తరమిచ్చును. దేవునికి స్తోత్రం. ఎక్కడ నుంచి జవాబు రావాలి? ఆకాశం నుంచి. సమాధానం ఆకాశం నుంచి రావాలి. నీ ప్రార్థన ఆకాశానికి చేరాలి, లోకపట్నానికి చేరాలి. జవాబు వచ్చే వరకు తన యొక్క దక్షిణ హస్తం ఉడిచి అతని మరి దక్షిణ హస్తము చూపును. తన పరిశుద్ధ ఆకాశము నుండి అతన్ని ఉత్తరం ఇచ్చు. అక్కడి నుంచి రావాలి. ఆ నీడలోకి, తన రెక్కల చాటులోకి మనం వెళ్తే, మొరపెట్టడం ఆరంభిస్తే మొరకు తగిన జవాబు అనుగ్రహిస్తుంది. అయితే కొన్ని విషయాలు మనం చూసినట్లయితే, కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ అతిశయము పక్కన పెట్టాలి. ఈ లోకంలో జీవిస్తున్నాం మనం. లోకములో ఉన్న వాటిని చూస్తూ అతిశయించడం తప్పు. వాటిని చూసి అతిశయిస్తూ ఉంటారు. నువ్వైతే దేని బట్టి అతిశయిస్తున్నావు? దేని బట్టి గర్విస్తున్నావు? దేని బట్టి మాట్లాడుతున్నావు? అతిశయము దేవుని సన్నిధికి రానివ్వదు. అతిశయించువాడు దేవుణ్ణి లెక్క చేయడు. వాడిది వాడే పొగుడుకుంటాడు, వాడిది వాడే చెప్పుకుంటాడు. నేనట్టా, నేను ఇంతమందికి, నేను అంతమందికి సహాయం చేసిన, ఇంతమంది దేవజనులకు, అంతమంది దేవజనులకు కానుకలిస్తాడు. వాడిది వాడే అతిశయించుకుంటాడు. నువ్వు చేసినది నీ దేహములో ఉన్న 2 చేతుల గురించి మాట్లాడాడు ప్రభు. ఈ ఒక్క చేత్తో చేసింది ఇంకో చేయికే తెలియద్దన్నాడు. నువ్వు ఎలా అతిశయిస్తున్నావు? ఎలా దేవుని సన్నిధిలో నువ్వు మాట్లాడుతున్నావు? కొందరు గుర్రములను బట్టి, మరికొందరు రథములను బట్టి అతిశయిస్తూ ఉంటారు. పేరు ప్రఖ్యాతులను బట్టి అతిశయిస్తారు. కొందరు బలమును బట్టి అతిశయిస్తారు. కొందరు తెలివితేటను బట్టి అతిశయిస్తారు. నాకంటే బలాఢ్యుడు లేడు, నాకంటే జ్ఞానవంతుడు లేడు, నాకంటే ఉన్నతమైన వాడే అతిశయిస్తూ ఉంటాడు. ఇది దేవునికి ఇష్టమైనది కాదు. నువ్వు దేని బట్టి అతిశయించాలి, ఎవరిని బట్టి అతిశయించాలి, ఏ నామాన్ని బట్టి నువ్వు అతిశయించాలో భక్తుడైన దావీదు చాలా చక్కగా రాశారు. చూడండి మాట. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయించాలి.
మనమైతే, ఆయన మనందరినీ కలిపాడు. ఆయన ఒక్కడే చెప్పలేదు. మనమైతే ఆయన రాజుగా ఉండి అధికారము, హోదా, అంతస్తు, పేరు ప్రఖ్యాతలు కలిగి ఉండి మనతో సమానముగా మనమైతే మన దేవుడైన యెహోవా నామాన్ని బట్టి అతిశయింపం కదా. దేవుని నామములో అతిశయం ఉండాలి. 8వ వచనం, వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిలిచి ఉన్నాం. అతిశయించువారు ఏమైపోయారంట? కృంగి నేల మీద పడిపోయారట. వారి అతిశయం బట్టి వారు కృంగతీసబడతారు. ఎందుకు? చేతగాని వారిలా నేల మీద పడిపోతారు. వాని అతిశయము వాని పరిస్థితికి దిగజారుస్తుంది, నేల మీదేస్తుంది. అందుకే అతిశయం వద్దు. అతిశయం దేవుని నామములోనే అతిశయము, ఆయన సన్నిధిలోనే అతిశయం. నువ్వు అతిశయిస్తే ఆయన నామమును బట్టి అతిశయించు, ఆయన నామమును బట్టే గణపరచు, ఆయన నామమును బట్టే నీ ఆపదలో ప్రార్థన చేయి. ఆయన నామములో సమస్తము నీకు సమకూడి జరుగుతుంది అనే మాటను నేను మీతో చెప్పడానికి ఇష్టపడుతున్నాను. చివరి వచనం, యెహోవా రక్షించుము, మేము మొర్రపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరం ఇచ్చును గాక. యెహోవా రక్షించు. ఆయన రక్షణ లేకపోతే ఏమైపోతావు? చూసావా, చిన్న మాట అన్నాడు అక్కడ. ఎవడైతే వాని యందు వాడే అతిశయించుకుంటాడో వాడు నేల మీద పడతాడట, కృంగిపోతాడు వాడు. మరి రక్షణ కావాలి. ఆ రక్షించబడిన వాడికి వాడిలో మేల్కొల్పు వస్తుంది. దేవుడంటే గుర్తించగలుగుతాడు, దేవుడంటే భయం ఉంటుంది. ఎవరిని అడగాలో ఆ ధైర్యం తనలోకి వచ్చేస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, విన్నావా? ఆపత్కాలం అందు ఎక్కడ పరిగెత్తున్నాను? ఆపత్కాలం అందు దేవుడు నీ ప్రార్థనలకు జవాబిస్తాడు. ఉన్నతమైన దేవుడు, ఉన్నతమైన. నా స్నేహితుడు క్లాస్మేట్స్ వసంత్ కుమార్ అని భూత్పూర్ గ్రామంలో ఆలయ మందిరమును కట్టాలని పూనుకున్నాడు. తన ఒక్కడి వల్ల కాకపోయినా స్థలం ఆయనది, కానీ ఆలయం నిర్మాణం కావాలి. ఆలయం నిర్మాణం కావాలి అంటే మొదట ఆయన స్టెప్ వేశాడు. దేవుని సన్నిధిలో ప్రార్థించాడు, దేవుని అడిగాడు. దాతలను దేవుడే ప్రేరేపణ కలిగించాడు. మొదట మనం వెళ్ళి ఆయన అడగాలి. ఆయన ఆటోమేటిక్గా తన పని తానే నెరవేర్చు. ఇలాగా అనేకమైన కార్యాలు ప్రభు సన్నిధిలో జరుగుతున్నాయి. మరి నీ పట్ల ఎందుకు జరగట్లేదు? నీ పట్ల ఎందుకు ప్రభు కార్యాలు జరగట్లేదో ఒక్కసారి ఆలోచన చేయి. నా ప్రియ సహోదరుడా, నీ ఆపత్కాలములో సహాయము చేయడానికి సమర్థుడైన దేవుడున్నాడు. భయపడు, దిగులు పడు. రా, ప్రభు సన్నిధికి రా, మోకరించు, అడుగు. ప్రతి దానికి జవాబిస్తాడు, ఉత్తరము అనుగ్రహిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నా మాటలు నేను ముగిస్తూ ప్రార్థన పెడుతున్నాను. ఆలోచుకున్నాను. హనాయేలి అంట, ఆయన ఇథియోపియాలో ఉన్నాడంట. ప్రేయర్ చేయాలి. హనాయేలి సహోదరుడు జాన్ హెన్రీ, ఆయన కొరకు కూడా ప్రార్థన చేయాలి. వీరిద్దరి కొరకు కూడా అనిల్ రెడ్డి మరి ప్రేయర్ రిక్వెస్ట్ అడుగుతున్నారు. నా ప్రియ సహోదరులా, మీరు ఎక్కడున్నప్పటికీ కూడా, ఏ దేశంలో ఉన్నప్పటికీ కూడా ప్రభు మీకు తోడై ఉండునుగాక. ప్రభు రక్షణ మీ మీద ఉండునుగాక. ప్రభు మీ కోరికలను ఫలింపచేసి
సఫలము చేయనుగాక. ఆ ప్రియ సహోదరులారా, దేశాల విదేశాల నుంచి ఆయన రక్షణ నీ మీద కలుగ చేయనుగాక. ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, విదేశముల నుంచి నీ బిడ్డలు ప్రార్థన రిక్వెస్ట్ అడుగుతున్నారు అయ్యా. మరి ఆయన వారి యొక్క కోరికలను ఫలింపచేయండి. వారి కుటుంబాలను ప్రభా మీరు కాచి కాపాడి భద్రపరిచి కావలసిన సహాయాన్ని దయచేయండి. రక్షణ అనుభవం వారి జీవితంలో ఎంతో మేలుకొల్పుగా వారికి ఉండటానికి సహాయం దయచేయండి. ఈ యొక్క సమయంలో ఎందరెందరో లైవ్ ద్వారా ప్రభువా నీ వాక్యాన్ని విన్నారు. విన్న వారందరూ వారి హృదయంలో నీరు కట్టి ఫలింపచేయడానికి సహాయం దయచేయండి. మా యొక్క తల్లిని తండ్రిని మీరు దీవించి ఆశీర్వదించి నీ కృప, నీ కాపుదల, నీ భద్రత, క్షేమాన్ని బిడ్డలకు అనుగ్రహించి నీ పరీక్షలలో బహుబలముగా మీరు వాడుకుంటున్నందుకు వందనాలు. బాప్టిస్టు బెనార్ బ్రదర్లను గంచిన కుమార్తె అల్లుడు కుమారుని దీవించండి. పురుషోత్తం బ్రదర్ తనను తన కుటుంబాన్ని సతీమణిని దీవించండి. రామకృష్ణ తన సతీమణి బిడ్డలను తీసుకుని దీవించండి. అయ్యా మరి నరేంద్ర బ్రదర్ తన కుటుంబాన్ని, నబీ బ్రదర్ తన కుటుంబాన్ని, రూప్ సాగర్ వెంకటలక్ష్మి కుటుంబాలను, కె ప్రసాద్ కుటుంబాన్ని, మా ప్రభా విశ్వనాథ్ తనను తన కుటుంబాన్ని, అయా మరి వసంత్ కుమార్ తనను తన కుటుంబాన్ని, ఈ రీతిగా మా ప్రభా మనోహర్ భారతీయ వారికి అనుగ్రహించిన బిడ్డలు, ఆసాబ్ అమర్ సుశీల కుటుంబాలను, రోమన్ ప్రకాష్ బ్రదర్ కుటుంబాలను ప్రభా జ్ఞాపకం చేసుకున్నారు. రోమన్ కుమారుడు బలహీనతలో ఉన్నాడు. బలమును శక్తిని అనుగ్రహించి నీ కొరకు బిడ్డను సాక్షిగా నిలబెట్టి. అనిల్ రెడ్డిని బట్టి ప్రార్థిస్తున్నాం. రాధా కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. ప్రియాంక కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. నీ కృపలో వారికి అందరికీ క్షేమము కలుగును కాక మొరపెడుతున్నా. రాజన్ కుట్టి తన సతీమణి బిడ్డలను, ప్రభాకర్ సార్ యొక్క కూతురు, అల్లులు, కుమారు, కోడలు, మన్మరాళ్లను ప్రభాని సన్నిధిలో ఎత్తి పట్టుకుని జ్ఞాపకం చేశారు. బాలలక్ష్మిని తన సతీమ భర్తను, తన యొక్క అనుగ్రహించిన బిడ్డను అయా మీరు జ్ఞాపకం చేసుకున్నారు. శ్రీనివాస్ గౌడ్ తనను తన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తున్నారు. మా యొక్క దైవజనులను, వారి కుటుంబాలను, సంఘాలను, సంఘ సభ్యులను పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. రాబర్టయ్యను, ఫ్రాన్సయ్యను, నెహెమియా బ్రదర్, సుమిత్ బ్రదర్ని బట్టి, రొనాల్డ్ వెస్లీ కుటుంబాన్ని బట్టి నాయన బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేశారు. గద్వాల్లో పనిచేస్తున్న బెన్నీ రోజ్ వారిని, వారి కుటుంబాలను ప్రభు అనుగ్రహించిన సమస్తాన్ని మీరు కింద భద్రపరిచారు. స్నేహితులను, క్లాస్మేట్స్ అనుగ్రహించిన కుటుంబాలను, వారికి అనుగ్రహించిన సమస్తాన్ని ప్రభు మీరు జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తున్నారు. మా రక్త సంబంధులందరికీ నీ సేవ పరచల్లో బహుబలంగా వాడబడుతున్న ప్రతి బిడ్డను పేరు పేరును దీవించి ఆశీర్వదించి మంగనూరు వంశంలో ఎందరైతే నీ స్వార్థ పని భారము కలిగి ఉన్నట్టు బిడ్డలు 30, 60, 100 ప్రతిఫలము పొందుకున్నట్టుకు సహాయం దయచేయండి. అనలను వదిలినకు బావులను అనుగ్రహించిన కుమారులను, కుమార్తెలు, అల్లులను, కోడళ్లను, మన్మరాళ్లను ప్రభా మీరు జ్ఞాపకం చేసుకుని దీవెనలు దయచేయండి. మరుదును వద్ద అనుగ్రహించిన కుమారులను, కుమార్తెలను, అల్లులను, కోడళ్లను, మన్మరాళ్లను ప్రభా మీరు సన్నిధిలో జ్ఞాపకం చేశారు. ప్రత్యేకంగా లక్ష్మణను స్వస్థపరచండి, ఆరోగ్యం దయచేయండి, ఆయుష్ను పొడిగించండి ప్రభు. నీ సాక్షిగా నీ కళలు, దర్శనాలు, మెరలైన స్వరము కుమారుడు వినుటకు సహాయం దయచేయండి. నాని యొక్క పేరును, తన యొక్క తల్లిని, తండ్రిని, తమ్ముని, చెల్లిని, బావను అనుగ్రహించిన బిడ్డలను దీవించి ఆశీర్వదించి నాని డూబును జ్ఞాపకం చేసుకున్నాడు. వారి యొక్క శరీర లోపాలను సరిచేసి గర్భఫలము దయచేయగలరని, ప్రత్యేకంగా నాని విషయంలో తైన హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అవుటకు లేదా వేరే కంపెనీలో
తనకు నైనా జాబ్ దొరకటానికి సహాయం దయచేయండి. సుసన్న సాత్విక విషయంలో ప్రార్థిస్తున్న జ్ఞానం అందువయసిన నీ అందును మనుషుల దందు కుమార్తె ఎదిగి పెద్దగా ఈ రాబోయే రోజుల్లో నీ పరిచర్య చేసి బిడ్డగా బిడ్డను అభిషేకించండి. చదువులో మంచి జ్ఞానాన్ని అనుగ్రహించగలరని ప్రార్థిస్తున్నాను. వాస్తవం దీవించి ఆరోగ్య బలం శక్తిని దయచేసావు. నీకు వందనాలు. ఇచ్చిన ఆరోగ్యాన్ని సేవలో బహుబలంగా వాడబట్టకు సహాయం దయచేయండి. ఏకేకవలో నివసిస్తున్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. ఇరుగు పొరుగు వారిని దీవించండి, ఆశీర్వదించండి. కుషాగూడ డీపోలో పనిచేస్తున్న కండక్టర్ సోదరు, డ్రైవర్ సోదరు, మెకానిక్ సోదరు, ఆఫీస్ స్టాఫ్, సెక్యూరిటీ స్టాఫ్, బిఎం గారి కుటుంబం, సిఏ గారి కుటుంబం, ఎంఎఫ్ గారి కుటుంబం, ప్రతి కుటుంబం నీలో ఆశీర్వదింప బడునుగా కానీ ప్రార్థిస్తున్నాను. పాలించిన వారిని, కన్నైన వారిని జ్ఞాపకం చేస్తుంది. వివాహ దినంలో జన్మదినం జరుపుతున్న బిడ్డలు మెండారుగా దీవిస్తుంది. హార్ట్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, మోకాల నొప్పులు, అరికాల నొప్పులతో, బీపీ, షుగర్ లాంటి జబ్బులతో బాధపడుతున్న వారికి స్వస్థత విడుదల చేస్తున్నాములు కలుగునుగా కానీ ఆజ్ఞాపిస్తున్నాను. ప్రత్యేకంగా వివాహము కొరకు సిద్ధమవుతున్న బిడ్డలు, ఉద్యోగం కొరకు సిద్ధమవుతున్న బిడ్డలు, గర్భ ఫలము కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల యొక్క కోరికలను ఫలింపచ్చు. మా దేశాన్ని, రాష్ట్రాన్ని, ప్రపంచాన్ని ఏలుతున్న దేశ నాయకులను దీవించండి, ఆశీర్వదించండి. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ఆయా రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులు, మంత్రులను, గవర్నమెంట్లో అధికారులుగా పనిచేస్తున్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. దేశ సరిహద్దులో ఉన్న మిలిటరీ వారిని, వారి కుటుంబాలను, పోలీసు వారిని, పరిశుద్ధ కార్మికులను, ప్రెస్ వారిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తున్నాను. మా దేశంలో, రాష్ట్రంలో, ప్రపంచంలో భయంకరమైన తుఫానులు, వర్షాలతో నష్టమైపోతోంది ప్రభువా. అనేకులు నైనా నష్టపోతున్నారు. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, సమస్తాన్ని నష్టపోతున్న బిడ్డల వైపు నీ దృష్టి ఉంచండి. వాతావరణంలో మార్పును కలిగించి వర్షాన్ని ఆపివేయమని ప్రార్థిస్తున్నాను. చాలు ప్రభా. ప్రాజెక్టులు అన్ని నిండిపోయినాయి, అన్ని గేట్లు కూడా ఎత్తేశారు. చాలు 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 ప్రభు. వర్షాన్ని ఆపమని నీ సన్నిధిలో గోజాడుతున్నా. భయంకరమైన వైరస్, కరోనా వైరస్ ను స్వాధీనంలో ఉంచుకొని వైరస్ ను కూడా లేకుండా చేయండి. డెంగ్యూ వ్యాధిని లేకోకుండా చేయండి ప్రభా. నీ సన్నిధిలో యుద్ధాలను ఆపేసి శాంతి, సమాధానం నెలకొల్పండి. వాతావరణంలో గొప్ప మార్పును కలిగించండి. ఆయా వ్యవసాయకులను పండించిన పంట నష్టపోతున్నారు. అటు బిడ్డలను ఓదార్చండి. కావలసిన సహాయం గవర్నమెంట్ నుంచి వారు పొందుకొనుటకు సహాయం తెచ్చింది. నాలో ఉన్న బీపీ, షుగర్, సమస్తమైన వ్యాధి బాధల నుంచి నిలబెట్టి స్వస్థత ఇచ్చారు. నీకు స్తోత్రాలు. పరిచయంలో అటు ఉద్యోగంలో వాడుకుంటున్నందుకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. లైలో పాలు పంపులు పొందిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి నీ కృప, నీ కాపులని, భద్రత, క్షేమాన్ని దయచేయగలరు. యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక నిస్సాసమైనది కూడిన మనకును సకల ప్రజలకు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడై నీడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.